గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ డే ఇన్ మై లైఫ్ కాలేజ్ ఎడిషన్ అనమాట. పొద్దున్నే 4ంటికి అయితే లేచాను. తర్వాత కొంచెం సేపు రివిజన్ అయితే చేశాను. ఎంత చదివినా మనం వచ్చినాయి రాస్తాం కాబట్టి సో ఏదో అలా అయితే చదువుకున్నాను. సో వాకింగ్ చేద్దామని చూస్తే ఇంకా మొత్తం కూడా చీకటిగానే ఉందన్నమాట. సో ఇప్పుడు నాకు మెయిన్ ప్రాబ్లం వచ్చింది. రెడీ అవుదామంటే ఈ బ్లాక్ కలర్ కమ్మలు అయితే కనిపించాయి. సో ఈ బ్లాక్ కలర్ ఇయర్ రింగ్స్కి మనకు ఖచ్చితంగా బ్లాక్ కలర్ ఇయర్ రింగ్స్కి ఫైనల్గా అయితే బ్లాక్ కలర్ డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట. సో తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే ఇవాళ కొంచెం వెరైటీగా చేద్దామని చెప్పేసి బ్రెడ్ జామ్ అయితే తినేసాను. సో తర్వాత కాలేజ్కి అయితే బయలుదేరాను అనమాట. సో అప్రాక్సిమేట్లీ 6 o'clock అవుతుంది టైం వచ్చేసి. సో ఇది వచ్చేసి మా గల్లీ అనమాట. సో కొంచెం నడుచుకుంటూ వెళ్ళి బస్ అయితే ఎక్కాలి. సో ఫైనల్గా బస్ అయితే ఎక్కేసాం అనమాట. సో తిని వచ్చేసి మా ఫ్రెండ్ 2 buses అయితే చేంజ్ అవ్వాలన్నమాట. సో నెక్స్ట్ అయితే కాలేజ్కి ఫైనల్గా రీచ్ అయిపోయాము ఎట్టకేలకి. సో ఇది వచ్చేసి మా కాలేజ్ దగ్గర ఉండే టెంపుల్. సో వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మా కాలేజ్ క్యాంపస్ అనమాట. సో కాలేజ్ క్యాంపస్లో అయితే మనము ఫొటోస్ వీడియోస్ ఏం తీయకూడదు. ఇది తాజ్ మహల్ లాగా టూరిస్ట్లకు రూల్స్ పెట్టినట్టు పెడతారనమాట. సో ముట్టుకోకూడదు పట్టుకోకూడదు అన్నట్టు. సో తర్వాత వీళ్ళైతే ఇక్కడ చదువుతారనమాట. నా క్వశ్చన్ పేపర్ చూసినప్పుడైనా భయం కాదు, కానీ వీళ్ళు ఇలా చదువుతుంటే నాకు చాలా భయం అవుతుంది. సో తిని వచ్చేసి మా ఫ్రెండ్ విశ్వజ. సో ఫైనల్గా ఎగ్జామ్ అయితే అయిపోయింది అనమాట. సో పేపర్ అయితే చాలా అంటే చాలా హార్డ్గా వచ్చింది. సో ఎలా వచ్చినా మనకు వచ్చింది మన క్రియేటివిటీని చూపిస్తాం కాబట్టి సో అలా జరిగిందనమాట ఎగ్జామ్. ఇదైతే మా ఎగ్జామ్ హాల్ అనమాట. సో అందరి ఎగ్జామ్ అయితే అయిపోయింది. వీఆర్ వెయిటింగ్ ఫర్ అనూష మై ఫ్రెండ్. అండ్ ఇక్కడ చూడండి రాజ్ కుమార్ ఎంత అందరు అయిపోయినా కూడా ఎగ్జామ్ రాస్తున్నారు. తర్వాత ఇలా కొన్ని ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ చేసుకొని ఇంటికి అయితే బయలుదేరాం అనమాట. ఇక్కడ నా ముఖం చూడండి ఎంత మాడిపోయిందో. సో వీడియో అయితే ఇంత కీప్ వాచింగ్, బాయ్.